గర్వించిన సింహం చందమామ కథ. పూర్వకాలమందు ఒకానొక కీకారణ్యంలో ఒక సింహం ఉండేది. అది అడవులను పాలించే మృగరాజు కావడం చేత క్రూర జంతువులు, సాధు జంతువులు కూడా దాని పట్ల భయభక్తులతో సంచరించేవి. అవి ఎంత భయభక్తులతో మసులుకుంటున్నప్పటికీ మృగరాజుకు అంతకంతకు గర్వమో అహంకారమో బలిసిపోయి కన్ను మిన్ను కానకుండా ఎప్పుడేమి తోస్తే ఆ పని చేయనారంభించింది. అది అలా ఏమి చేసినా నోరు మూసుకుని ఉండటమే కానీ, మృగరాజా, నీవు తప్పుదారిని పడుతున్నావు సుమా అని సాహసించి ఏ జంతువు చెప్పలేకపోయేది. ఒకనాటి రాత్రి కటిక చీకటిలో ఆ సింహం భూమి దద్దరిల్లేటట్లు భయంకరమైన ధ్వని చేసుకుంటూ ఆహారం కోసం బయలుదేరింది. ఆ ధ్వని చెవిని పడగానే నిద్రలో ఉన్న జంతువులన్నీ హడలిపోయి కంగారుగా పరుగులెత్తినాయి. చెట్లపై నుండే పక్షులు కూడా ఎగిరిపోయినాయి. గాలికి ఊగిసలాడే గడ్డి పరకపైన పడుకొని ఉన్న చిన్నారి ఈగమ్మకు కూడా మెలకు వచ్చేసింది. చిన్నారి ఈగమ్మ తన చిన్ని కాళ్లతో చిన్నారి కన్నులు నులుముకుంటూ బద్ధకంతో, ఏమిటబ్బా ఈ సందడి అన్నది. ఈ మాట సింహం చెవులకు వినబడిన వెంటనే, ఇంత నిర్లక్ష్యంగా మాట్లాడుతున్న ఆ పొగరబోతెవరు అనుకుంటూ ఆవేశంతో ఆ మాట అన్నవాళ్లను శిక్షించాలని వెతుక్కుంటూ ఉరుకులు వేయచొచ్చింది. మృగరాజు వెళ్ళి చిన్నారి ఈగమ్మ పడుకుని ఉన్న గడ్డి మొక్క పక్క నుంచే పోయేసరికి అది, ఆగాగు, నీవెవరువు? ఇలా పిచ్చెత్తినట్లు అరుస్తూ అందరి నిద్ర ఎందుకు పాడు చేస్తున్నావు? నిద్ర పాడు చేస్తే ఊరుకుంటాననుకున్నావా? జవాబు చెప్పి మరీ కదులు అంటూ అటకాయించింది. ఈ మాటలకు శివమెత్తిపోయి, నా అంతటి వాడిని ఎవరంటావా? ఎదురు ప్రశ్నలు వేస్తావా? నువ్వెంత, నీ బతుకెంత? మృగరాజు గారు శంకారావం చేసుకుంటూ ఆహారం కోసం బయలుదేరారని తెలియదా? ఎవరితో మాట్లాడుతున్నావో ఒడ్డు తెలిసి మసులుకో అని హెచ్చరించింది గర్వించిన సింహం. రాజువైతే కోటలో కూర్చోవాలే కానీ అర్ధరాత్రి వేళ అందరినూ నిద్రలేపుతూ ఊరుకుంటాననుకున్నావా? రాజే కాదు, బంటే కాదు, ఎవళ్ళ హద్దుల్లో వాళ్ళు ఉంటేనే మర్యాద దక్కుతుంది, లేకపోతే లేదు అన్నది నిర్భయంగా చిన్నారి ఈగమ్మ. ఓసీ బడవా, నలుసంతైనా ఉన్నావో లేవో, నాకు నీతులు చెప్పవస్తావా? రాజంటే ఏమనుకుంటున్నావు? ఇష్టం వచ్చిన పని చేయవచ్చు, ఇష్టం వచ్చినట్లు తిరగవచ్చు, ఇష్టం వచ్చిన జంతువులన్నా తినేయవచ్చు. రాజుకి హద్దులేమిటి అని ఓంకరించింది సింహం. చిన్నారీగమ్మ ఎగతాళిగా నవ్వుతూ, నువ్వు రాజువని నీతో ఎవరు చెప్పారు? నీకందరూ భయపడుతున్నారని అనుకుంటున్నావు కాబోలు. నీవంటే ఎవరికీ భయం లేదు, నాకు అసలే భయం లేదు. నీవే రాజువైతే నాతో యుద్ధం చేసి నన్ను జయించు, చూద్దాం అని సింహానికి సవాలు చేసింది. రోషం కొద్దీ సింహం దవడలు తెరిచి పెద్దగా నిట్టూర్చింది. ఆ గాలికి గడ్డిపరక కదిలింది కానీ దానిపైన పడుకున్న చిన్నారి ఈగమ్మ చలించనే లేదు. ఓయి సింహమా, రా యుద్ధానికి రా, నీ జూలు కాస్త ఎగరగొడతాను, తీరిపోతుంది. రాకపోయావో సింహం నన్ను చూసి భయపడిపోయిందని అరణ్యంలో జంతువులన్నిటికీ చాటిస్తాను. అప్పుడు అవన్నీ కలిసి నన్నే రాజుగా చేసుకుంటాయి అని బెదిరించింది. వెధవ ఈగలు, ఇలాంటివి 1000 ఈగలను ఒక్కసారి మింగేస్తాను అనుకుంటూ సింహం పంజా దువ్వి ఈగ మీదకి ఎగరబోయింది. తీరా సింహం గడ్డిపరకపైన పడుకుని ఉన్న చిన్నారి ఈగమ్మను కొట్టబోయేసరికి అది సింహం ముక్కులో దూరి తన విషపతొండంతో పొడిచి చెడామడా కొట్టనారంభించింది. బడాయిలు కొట్టిన ఇంతటి పౌరుషమైన సింహం దాని బాధకు తట్టుకోలేక కుయ్యో మర్రోమంది, తుమ్మింది, తిమ్మింది, చిర్రుమంది, బుస్సుమంది, తోకాడించింది, గర్జించింది, గొండ్రమెట్టింది, చివరకు ఏడ్చి మొత్తుకుని బుర్ర నేలను వేసి కొట్టుకుంది. చేసేది లేక ఆ సింహం, ఈగమ్మా ఈగమ్మా, నువ్వే రాజువి, నువ్వే రాజువి, నేను కాదు, నువ్వే రాజువి, యువతలిగిరా అంటూ గోలపెట్టింది. కొంతసేపటికి చిన్నారి ఈగమ్మ నవ్వుకుంటూ యువతలకు వచ్చి, ఓయి సింహం, నీకు బుద్ధి చెప్పడానికి అన్నానే కానీ నీ రాజు పదవి ఎవడికి కావాలి, పోపో అంటూ మళ్ళీ హాయిగా తన గడ్డిపరక మీద పౌడించింది. నాటి నుంచి గర్వానికి నా సింహం ఏ జంతువునైనా చంపుతుంది కానీ ఈగ పేరు చెప్తే మాత్రం హడలిపోతుంది. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.